తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కవిత బెదిరించి తనను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగమయ్యేలా చేశారని తన స్టేట్మెంట్లో వివరించారు. ఒక్క శరతే కాదు, మాగుంట రాఘవ్ కూడా ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పంతా కవిత మీద తోసేశారు. అందరూ కలిసి వ్యాపారం చేసి తాము తప్పించుకోవడానికి కవితను బలిపశువును చేశారు. ఇందులో జగన్ పాత్ర పైన అనుమానాలొస్తున్నాయి. కేసీఆర్ జగన్కు మధ్య రాజకీయ మిత్రత్వం ఉంది. కేటీఆర్ కూడా జగనన్న అని సంబోధిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కానీ అరబిందో వారసుడు, జగన్ స్నేహితుడు, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారి మొత్తం కవితే చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు మరో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు కూడా అప్రూవర్లుగా మారారు. ప్రస్తుతం టీడీపీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ వైసీపీలో కీలకంగా ఉన్నప్పుడే అప్రూవర్లయ్యారు. వీరంతా కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. సౌత్ లాబీ నుంచి ముడుపులు అందడం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకం. ఇక్కడ కేసు బలహీనమైతే ఢిల్లీలో ఆపునేతలు కూడా బయటపడిపోతారు. అందుకే జగన్ సాయంతో బీజేపీ పెద్దలు చక్రం తిప్పినట్లు అనుమానిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ జైల్లో ఉన్నప్పుడు జగన్ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జగన్ బినామీగా పేరున్న అరబిందో శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. ఈ కేసులో జగన్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపిన తర్వాత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యారు. మొత్తం కవిత మీద తోసేశారు. తన తప్పేమీ లేదని, తప్పు చేయమని ప్రోత్సహించింది కవితేనని వాంగ్మూలం ఇచ్చి అప్రూవర్గా మారిపోయాడు. జగన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ కనిపిస్తే కాళ్లకు దండం పెట్టే విజయసాయిరెడ్డి చివరికి తాము బయటపడ్డానికి కేసీఆర్ కుమార్తెను అడ్డగోలుగా ఇరికించేందుకు కూడా వెనుకాడడం లేదు. అరబిందో ఫార్మా డైరెక్టర్గా ఉన్న శరత్ చంద్రారెడ్డి తర్వాత రియాలిటీ బిజినెస్లోకి వచ్చారు. బీఆర్ఎస్, వైసీపీ పెద్దల అండదండలతో హైదరాబాదులో అత్యంత ఖరీదైన భూములను వడిసిపట్టుకున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్లు ప్రారంభించారు. లిక్కర్ కేసు అయ్యాక అరబిందో రియాలిటీ పేరును ఔరవ్ రియాలిటీగా మార్చారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆఫీస్ స్పేస్ నిర్మిస్తున్నారు. అతి తక్కువ వ్యవధిలో ఏపీలో పోర్టుల్ని కూడా కొనేశారు. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్లు కవిత తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సిబిఐ తన కస్టడీ రిపోర్ట్లో పేర్కొంది. ఇది శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలమే. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్ల రూపాయలు చెల్లించారని, ఇండో స్పిరిట్స్లో 65% వాటా కవిత పొందారని సిబిఐ చెబుతోంది. బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు లేకుండానే వారు రియల్ ఎస్టేట్ చేయలేరు. అందరూ కలిసే వ్యాపారాలు చేశారు. ఢిల్లీ వరకు వెళ్లారు. చివరికి దొరికిపోయేసరికి మొత్తం కవిత మీద తోసేశారు. తాము బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయసాయిరెడ్డికి తెలియకుండా ఈ వ్యాపారాలు జరగవు. కనిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకునే ఆయన కవిత జైలుకెళ్లి నెల దాటినా తన అల్లుడి సోదరుడు అప్రూవర్ అయినా ఒక్క మాట మాట్లాడలేదు. అప్రూవర్లుగా మారడం అంటే తాము స్కామ్ చేశామని అంగీకరించి నిజాలు చెప్పడమే. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్కామ్లకు పాల్పడ్డారో వారు చెబుతారు. దాని ప్రకారం ఇతర నిందితులు మునిగిపోతారు. ఇక్కడ ఒక్క కల్వకుంట్ల కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. అంటే అందరూ కలిసి కవితను టార్గెట్ చేశారు. ఆమెను జైలు పాలు చేశారు. జగన్తో స్నేహం చేసినందుకు కుమార్తెను జైలుకు పంపుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్కు ఏర్పడిందన్న సెటైర్లు ఈ కారణంగానే వస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.